కక్ష సాధింపు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలు చెబుతున్నా కూడా తన పంథ మార్చుకోవడం లేదు. ముఖ్యమంత్రి తన కక్షపూరిత ధోరణితో చేస్తున్న వ్యవహారాలకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారు. మతం పేరుతోనో మరే ఇతర కారణంతోనో అధికారులను లోబర్చుకుని వారితో తప్పులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు వేల సంఖ్యలో ఉన్నాయి. కేవలం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించడమే కాకుండా కులం పేరుతో వివక్ష చూపిస్తూ వైసీపీ పాలకులు తమ దాష్టికాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే సభల్లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5 లాంటి ప్రధాన మీడియా సంస్థల పేర్లు చెబుతూ సీఎం రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం చేసుకోవడం వైసీపీకి మొదటి నుంచి అలవాటే. అదే విధంగా కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రంలో దారుణాలు సృష్టిస్తున్నారు. ఇలా సీఎం కక్షపూరితంగా వ్యవహరించిన విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తే మార్గదర్శి కేసును చెప్పుకోవచ్చు. ఈనాడు పత్రిక, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒకే గ్రూప్ నకు చెందినవని అందరికీ తెలిసిందే. ఈనాడు పత్రిక ప్రజా సమస్యలను వెలికి తీస్తుంటే ఆ పత్రికకు కులాన్ని ఆపాదించడం, ఆ పత్రిక యాజమాన్యాన్ని ఇబ్బందుల పాలు చేయడం తదితర పనులు సాగిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న సమయం నుంచి మార్గదర్శిని ఇబ్బంది పెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. మార్గదర్శి అక్రమాలు చేస్తున్నట్లు ఏమాత్రం ఆధారాలు దొరక్కపోవడంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేయలేకపోయారు. అయితే ఆయన కొడుకు జగన్ మాత్రం ఆధారాలు లేకపోయినా అధికారులను ప్రలోభపెట్టి మార్గదర్శిపై అక్రమ కేసులు పెట్టించారు. చివరికి మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థపై ఉద్దేశపూర్వక దాడికి తెగబడిన ఏపీసీఐడి అధికారులు తెలంగాణ హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. కోర్టు ఆదేశాలు ఉన్నా మార్గదర్శి యాజమాన్యం పరువు తీయడానికి లూకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. అయితే తమ మెయిల్స్ కు సమాధానం ఇవ్వలేదని, అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశామని సిఐడి లాయర్లు వాదించారు. ఇది కూడా తప్పేనని కోర్టు గుర్తించింది. చివరికి సిఐడి అధికారులు తప్పు చేశామని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. లుకౌట్ నోటీసులు జారీ చేసి తప్పు చేశామని క్షమాపణలు కోరుతున్నామని తెలంగాణ హైకోర్టుకు ఏసీ సిఐడి లాయర్లు లేఖలు సమర్పించారు. లేఖలు కాదని అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆ పని చేయనున్నారు. ఎలాగైనా తాము తప్పు చేశామని సిఐడి అధికారులు అంగీకరించినట్లయింది. ఇప్పుడు వారిపై కత్తి వేలాడటం ఖాయం. కోర్టు క్షమించినా వచ్చే ప్రభుత్వం ఊరుకోకపోవచ్చు. తప్పుడు కేసులు పెట్టినందుకు కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేసినా ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే తప్పుడు పని చేశామని కోర్టు ముందు అంగీకరించారు కూడా. మరోవైపు ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు తదుపరి విచారణ జరపవద్దని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మార్గదర్శి కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి ట్రాన్స్ఫర్ పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. ఒకే రకమైన అంశంపై పలు కేసులు పెట్టారని మార్గదర్శి తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు.